సంథింగ్ ఆత్మలో చూసినప్పుడు నాకు మీ కాలు మీద ఏదో స్క్రాచ్ లాగా నేను చూస్తున్నాను. మీ కాళ్ళ మీద నేను చూస్తున్నాను. ఎక్కడ ఉందండి? అది ఒక 15 years బ్యాక్ నేను కత్తితో నరుక్కున్నానండి. ఏదండి? కత్తితో మీ కాళ్ళు నరుకున్నారా? నరకడం అంటే మా ఫాదర్ చెట్లు కొట్టించేవారండి. అది నేను తీసుకుని నరుకుతుంటే జస్ట్ డ్యామేజ్. ఎక్కడుంది? కాలు చూపించండి. రైట్, అదే నేను కాలు మీద ఏదో స్క్రాచ్ లాగా నేను చూస్తున్నాను చెప్పాను. ఎస్, అది కరెక్టే. నేను చూసేది కరెక్టే. చూడండి. వావ్, కరెక్టే. ఎస్, కాలు మీద ఎస్ ఏదో ఎస్ గాయపు మచ్చ. కరెక్టే. చూడండి, లైవ్ లో చూడండి. కాలు మీద గాయపు మచ్చ ఉంది, పాయింట్ వేసి ఉన్నాడు. కానీ ఆత్మలో నేను చూశాను, ఇది కరెక్టే. ఎంత మెడిసిన్ వాడినా మచ్చపోవడం లేదు. ఇది కరెక్టే. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి. రైట్, మీ ఫోన్ ఓపెన్ చేయండి. ఫోన్ రైట్, ఫాస్ట్ గా ఫోన్ ఇవ్వండి. రబరణ దొరుజి కయబరణ దొరుషుకుజా కంబన బరకు రెకెకే శబరణ దొరజి. వాట్సాప్ ఉందమ్మా? వాట్సాప్ ఉందా? వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత వాట్సాప్ లో ఎస్ ప్రొఫైల్ చూస్తున్నాను. ప్రొఫైల్ 1 2 3 పిన్స్ చేసాం, పిన్ కొట్టాం. మీ హస్బెండ్కి ఒక గుడ్ న్యూస్ లాంటిది రావడం నేను చూస్తున్నాను. ఆ రిసీవ్ అని చెప్పండి. ఆ రిసీవ్ అని. రైట్, హస్బెండ్ కూడా రండి. రండి. ఎస్, మీ కుటుంబానికి పరిశుద్ధాత్మ దేవుడు మంచి గుడ్ న్యూస్ ఒకటి తీసుకొని రాబోతున్నాడు. వారి రిసీవ్ అని చెప్పండి. ఎస్, ఎక్కడైతే మీరు పడి ఉన్నారో అక్కడ అద్భుతాలు మీకు జరుగుతాయని నేను ప్రవచిస్తున్నాను. వారి రిసీవ్ అని చెప్పండి. ఎస్, ఎక్కడైతే మీరు నష్టపోయారో అక్కడే మీకు లాభాలు కలుగుతాయి. ఓ షబజు కర్రుజి. హస్బెండ్ మిమ్మల్ని ఆత్మలోకంలో చూసినప్పుడు మీ మనసంతా కూడా టెన్షన్ గుండా నేను చూస్తున్నాను. ఎందుకంటే ఒక్కోసారి ఆర్థిక భారం మీపైన బాగా ఎక్కువ కావడం చూస్తున్నాను. అందువల్ల ఈ ఆర్థిక భారం భరించలేకపోతున్నాను. డబ్బుల టెన్షన్ ఎక్కువైపోయింది. ఎస్, కట్టాల్సిన టెన్షన్ ఎక్కువైపోయింది. దేవుడా ఏంటి పరిస్థితి అని చెప్పేసి అప్పుడప్పుడు బాగా డిస్టర్బ్ అయ్యేది. ఎవరండి? కొంచెం డిస్టర్బ్ అండి. మీరే ఏ విషయం గురించి డిస్టర్బ్ ఉంటారు? కొంచెం ఆరోగ్యం ఉంది. నెక్స్ట్ ఆర్థికంగా కూడా ప్రాబ్లం ఉంది. ఆర్థికంగా ఉన్నదండి. రీసెంట్ గా మా మమ్మీ చనిపోయింది. ఆర్థికంగా కూడా చాలా డిస్టర్బ్ గా ఉంది. నెక్స్ట్ మ్యారేజ్ అప్పుడు ఏదో సంథింగ్ ఏదో రింగు. రింగ్ ఎక్కడ ఉందండి? రింగు బ్యాంకులో పెట్టిన. రైట్, ఇప్పుడు రింగు అయితే చేతికి ఉండాలి. చేతిలో ఉండాల్సినటువంటి రింగు పోయి ఆ బ్యాంకు లాకర్లో ఉంది. అవునా? ఎస్, మ్యారేజ్ పెట్టినటువంటి రింగు తీసుకెళ్లి డబ్బులు అవసరం ఉంటే లాకర్లో పెట్టారు. అవునండి. నెక్స్ట్ ఆత్మలో చూస్తాం, నాకు ఏదో హాస్పిటల్ కనిపిస్తుంది. నేను హాస్పిటల్ చూస్తున్నాను. ఈ హాస్పిటల్లో ఎవరో మీకు సంబంధించిన వాళ్ళని అడ్మిట్ చేశారు. ఈ టెస్టులు ఆ టెస్టులు చేశారు. ఎస్, బిల్లు చాలా అయింది. ఈ బిల్లు కట్టడం కోసం కొంచెం బయట అప్పులు కూడా తేవాల్సి వచ్చింది. ఎస్, ఎవరి ఆసుపత్రి ఖర్చుకి అప్పులు తేవాల్సి వచ్చిందండి? నా గురించే. మీ గురించే? అవునండి, మీ గురించే. ఎస్, మిమ్మల్ని నేను ఆత్మలోకంలో స్కాన్ చేసినప్పుడు ఎస్ ఎస్ మీ కాలు మీద సంథింగ్ ఆత్మలో చూసినప్పుడు నాకు మీ కాలు మీద ఏదో స్క్రాచ్ లాగా నేను చూస్తున్నాను. సంథింగ్ ఏదో కాలు మీద ఏదో స్క్రాచ్, ఏదో దెబ్బ తగినటువంటి ఏదో మచ్చ, ఏదో స్క్రాచ్ వంటిది నేను మీ కాళ్ళ మీద నేను చూస్తున్నాను. ఎక్కడ ఉందండి? అదే ఒక 15 years బ్యాక్ నేను కత్తితో నరుక్కున్నానండి. ఏదండి? కత్తితో మీ కాళ్ళు నరుకున్నారా? నరకడం అంటే మా ఫాదర్ చెట్లు కొట్టించేవారండి. అది నేను తీసుకుని నరుకుతుంటే జస్ట్ డ్యామేజ్. ఎక్కడుంది? కాలు చూపించండి. రైట్, అదే నేను కాలు మీద ఏదో స్క్రాచ్ లాగా నేను చూస్తున్నాను చెప్పాను. ఎస్, అది కరెక్టే. నేను చూసేది కరెక్టే. చూడండి. వావ్, కరెక్టే. ఎస్, కాలు మీద ఏదో గాయపు మచ్చ. కరెక్టే. చూడండి, లైవ్ లో చూడండి. కాలు మీద
గాయము మచ్చ ఉంది, పాయింట్ వేసి ఉన్నాడు. కానీ ఆత్మలో నేను చూశాను, ఇది కరెక్టే. ఎంత మెడిసిన్ వాడినా మచ్చపోవడం లేదు, ఇది కరెక్టే. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి clap your hands and say thank you Jesus. చప్పట్లు కొట్టి వందనాలు యేసయ్యా అని చెప్పండి. Shout and say hallelujah. Clap your hands and say thank you Jesus. గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు యేసయ్యా అని చెప్పండి. Shout and say hallelujah. Say hallelujah. చెప్పండి గట్టిగా hallelujah. Yes, నేను మీ హౌస్కి వచ్చాను. మీ హౌస్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎక్కడో నాకు కొన్ని పేపర్స్ చూస్తున్నాను. ఏంటి పేపర్స్ అని చూసినప్పుడు ఇవన్నీ ఏదో ఆసుపత్రి పేపర్స్. ఎస్, హాస్పిటల్కి వెళ్ళారు మీరు, ఈ టెస్ట్ ఆ టెస్ట్ అని చెప్పారు. నెక్స్ట్ ఆ టెస్ట్ లేదో కొన్ని స్కానింగ్ రిపోర్ట్స్ ఏదో చూస్తున్నాను. ఈ స్కానింగ్ రిపోర్ట్లో సంథింగ్ ఏదో 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 డిఫెక్టివ్. ఆ స్కానింగ్ రిపోర్ట్స్ నేను తీసి చూసే ప్రయత్నం చేస్తున్నాను, కానీ నాకేం అర్థం కావడం లేదు. కానీ ఏదో సంథింగ్ వెయిట్ ఇన్ఫెక్షన్ నేను చూస్తున్నాను. నెక్స్ట్ తర్వాత సంథింగ్ లైక్ ఏదో ఎక్కడో కొంచెం ఓహో, గతంలో పైల్స్ ఎవరికి వచ్చిందండి? పైల్స్ లాగా ఎస్, పైల్స్ లాగా సంథింగ్ ఏదో పైల్స్ లాగా చూస్తే ఎవరికి వచ్చింది? మీ వైఫ్కి ఏమొచ్చింది? పైల్స్ వచ్చిందా? పైల్స్ వచ్చింది. నెక్స్ట్ మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఎస్ బ్రదర్ మీ యొక్క బ్రెయిన్స్ మీద, మీ యొక్క బ్రెయిన్ మీద, మీ నరాల మీద ఒక దుష్టాత్మ కూర్చొని నేను చూస్తున్నాను. ఈ దుష్టాత్మ కూర్చొని ఎస్ మిమ్మల్ని అటాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎస్ ఎస్, మీ కడుపులో ఏమైతుందండి? నాకు కడుపులో అది లాగా ఉంటదండి, ఛాతిలో పట్టేస్తుంది, తల మైండ్ అంతా తిమ్మరిగా ఛాతిలో పట్టేస్తుంది. నెక్స్ట్ కడుపులో కూడా అదోలా ఉంటుంది. ఏదైనా తినగానే మీకు ఎస్ పైకి వచ్చేసి అనిపిస్తుంది. తిన్నది మీకు సరిగా జీర్ణం కావడం లేదు. గ్యాస్ ఫామ్ అయినట్టు అనిపిస్తుంటుంది. అవునండి, గ్యాస్ ఫామ్ అయినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఛాతి వరకు గ్యాస్ ఎగజిమ్ముతుంది. అవునండి. నెక్స్ట్ తర్వాత ఈ తలంతా కూడా ఏదో ఆవరించినట్టు అనిపిస్తుంటుంది. అవునా? సో నెక్స్ట్ అంతా డిస్టర్బ్ గా ఉంటుంది. తర్వాత ఈ తలలో ఎక్కడి నుంచి, ఈ రైట్ సైడ్ నుంచి, ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ఎవరో పోటు పొడిచి ఇలా పొడుస్తున్నట్టు ఎవరు కనిపిస్తుందండి? నాకే అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుందండి? నాకు అసలు బ్రెయిన్ లో ఏమో అనిపించినట్టు అనిపిస్తుందండి. అది ఏ సందర్భంలో అనేది తెలియదు. ఎప్పుడు పడితే అప్పుడు నాకు అమావాస్య వచ్చిన రోజు కూడా మంచిగా ఉండదు. అమావాస్య వచ్చిన రోజు మంచిగా ఉండదు. ఈ బయట నుంచి ఏదో సుత్తతోటి ఏదో ఇలా పెట్టి ఇలా పొడుస్తున్నట్టు, సుత్తతో కొడుతున్నట్టు, అవునండి, ఇలా గుద్దుతున్నట్టు, ఒక్కోసారి విపరీతమైనటువంటి తలనొప్పి ఉంటుంది. అవునండి. ఒక్కోసారి ఎంత తలనొప్పి అంటే ఇక మీ తల తీసుకెళ్లి మీరు గోడకి వెళ్ళి బాధేసుకోవాలంత విపరీత నొప్పి ఉంటుంది. అవునా? నిజం ఏమనిపిస్తుంది చెప్పండి? అవును బ్రదర్, అట్లానే అనిపిస్తుంది. మీకు అట్లా కనిపిస్తుంది? తల తీసుకెళ్లి గోడ గుద్దుకోవాలని విపరీతంగా అనిపిస్తుంది. అవునండి. ఈ తలనొప్పి ఉన్న టైంలో మిమ్మల్ని ఎవరైనా టచ్ చేసినా గానీ, ఏదైనా మాట్లాడినా గానీ ఇక తలంతా కిర్రాకెక్కిపోతుంది. అవునా? ఇక ఆ టైంలో ఇక ఎవరేం మాట్లాడినా నాకు నచ్చదండి. మీకు ఆ టైంలో నచ్చదు అసలు. ఆ టైంలో మిమ్మల్ని సైలెంట్ గా వదిలేసేయాలి. ఇక ఆ టైంలో కనుక మీ వైఫ్ వచ్చి కాఫీ తాగుతావా, టీ తాగుతావా, ఇడ్లీ చేశాను, ఇడ్లీ తిన్నావు అన్నామంటే మాత్రం ఇక ఆ టైంలో మాత్రం కిరాక్ వచ్చేస్తుంది. అవునమ్మా? రైట్ రైట్. వైఫ్ చెప్పాలి. వైఫ్ చెప్పండి. ఎస్, వైఫ్ మైక్. ఏమైతుందమ్మా? చాలా అరుస్తారండి. అరుస్తాడు. ఆ టైంలో అరుస్తా ఉంటాడు. మిగతా టైంలో చాలా మంచిగా ఉంటారు, చాలా మంచి భర్త మిగతా టైంలో. కానీ ఎప్పుడైతే ఆ పిశాచి వచ్చి ఇక ఇటు సైడ్ ఒక సుత్త తీసుకొని ఏసుప్రోకి మేకులు కొట్టినట్టుగా ఆ సుత్త తీసుకొచ్చి నీ తల సైడ్ ఇటు సైడు, ఈ తల ఇటు సైడు కొట్టినప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే ఇక్కడి నుంచి శబ్దాలు మీకు చెవులలో వినబడతా ఉంటాయి. మైక్ ఇవ్వండి.
బ్రదర్ మీకు ఏదో కిచకిచ ఏదో అని ఏదో మోటార్ స్టార్ట్ చేస్తే అనేటువంటి ఏదో సౌండ్ మీ చెవులో మీకు వినిపిస్తుంది. అవునండి, వినిపిస్తుంది. ఎలాంటి సౌండ్ వినిపిస్తుందండి? అట్లని మీరు చెప్పినట్టుగానే ఉన్నదండి సౌండ్. ఈ విధంగానే మోటార్ ఆన్ చేస్తే అనేటువంటి సౌండ్ మీకు వినిపిస్తుంది, వస్తుందండి. ఇక ఆ టైంలో ఎవరైనా టచ్ చేశారంటే మాత్రం టీ తింటారా అడిగితే మాత్రం ఇక మొత్తం పుచ్చ పగిలిపోతుంది, వాళ్ళ పిచ్చ పగిలిపోతుంది. అవునండి, దీనివల్ల ఇంట్లో కొంచెం బాగా డిస్టర్బెన్స్ ఉంది. తర్వాత బ్రదర్ మిమ్మల్ని స్పిరిట్ లో నేను చూసినప్పుడు నాకు మీ హౌస్ వద్దకు రాగానే మీ హౌస్ లో నాకు ఒక దారిద్ర దేవత మీ ఇంట్లో తిష్టపడి నేను చూస్తున్నాను. ఈ దారిద్ర దేవత చెప్తానండి 2013 ఆత్మలోకంలో చూసినప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు 2013 సంవత్సరం నుంచి ఒక దారిద్ర దురాత్మ మీ ఇంట్లో తిష్ట వేయడం చూస్తున్నాను. 2013 సంవత్సరంలో ఏదో జరిగింది. 2013 సంవత్సరంలో కూడా ఎవరో సిక్ అయిపోయారు. సంథింగ్ 2013లో ఆల్మోస్ట్ ఒక 11 ఇయర్స్ అవుతుంది. 11 ఇయర్స్ క్రితం 2013 సంవత్సరంలో ఏం జరిగిందండి? అప్పుడు ఏం లేదు సార్, రీసెంట్గా కోవిడ్ సమయంలోనే నాకు హెల్త్ విషయం అయింది. 2013 సంవత్సరంలో ఒక దుష్టాత్మ మీ వద్దకు రావడం నేను చూస్తున్నాను. అదొక శోధించే దురాత్మ మీ వద్దకు వచ్చింది. అక్కడి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చింది. నెక్స్ట్ ఇది ఎక్కువైతా వస్తుంటుంది. తర్వాత బ్రదర్ మీరు బ్యాక్ సైడ్ తిరగండి. సరిగ్గా బ్యాక్ లో సెంటర్ భాగంలో ఒక దుష్టాత్మ మీ ఎవరికైనా కనిపిస్తుందా? నాకైతే కనిపిస్తుంది. బ్యాక్ లో సెంటర్ లో ఒక దుష్టాత్మ అది కూర్చోవడం చూస్తున్నాను. ఈ దుష్టాత్మ కూర్చోవడం వల్ల ఈ బ్యాక్ అంతా కూడా ఏదో స్క్రాచింగ్ అవుతున్నట్టు, ఏదో పాకుతున్నట్టు, ఏదో తిరుగుతున్నట్టు ఎవరు కనిపిస్తుందండి? ఇప్పుడు తిరగండి. ఏమనిపిస్తుందండి మీకు బ్యాక్ లో? ఏమనిపిస్తుంది? ఒక డిఫరెంట్ ఫీలింగ్స్ అండి. ఈ తిమ్మిలి కింద నాకు వచ్చి బ్యాక్ నుంచి దాకా పాకినట్టు అనిపిస్తుంది. ఏమో ఈ శరీరం నాది కదా అన్న ఫీలింగ్. మీరా లేదా మీరు ఎవరైనా హైజాక్ చేశారన్న ఫీలింగ్ వస్తుంది. అవునా? ఈ విమానాన్ని బస్సును హైజాక్ చేసినట్టు మీ బాడీని శరీరాన్ని ఎవరైనా హైజాక్ చేశారేమో. అసలు ఈ బాడీ నా కంట్రోల్లో నాదా లేకపోతే వేరే వాళ్ళది అనేటువంటి డౌట్ మీకు వస్తుంది. ఓకే రైట్. ఇప్పుడు ఆ చేతబడి దురాత్మ మీలో నుంచి బయటికి రావాలి. సమాస టైంలో పుణ్యం టైంలో కొంచెం డిఫరెంట్ గా ప్రవర్తించేది ఎవరండి? పిచ్చిగాను, కోపంగాను, నిద్ర పట్టకుండా కొంచెం పిచ్చిగా ప్రవర్తించేది ఎవరు? నేనే చేస్తానండి. ఎలా ప్రవర్తిస్తారు చెప్పండి? అంటే ఎక్కువగా ఇష్టపడడానికి నాకు ఇష్టం ఉండదండి. పక్క వాళ్ళు డిస్టర్బ్ చేయడం, డిస్టర్బ్ చేయదు. అవునండి. చేశారంటే ఇక నాకు ఇంకా రోజు అస్సలు మంచిగా ఉండదండి. ఏమేమో అయిపోతున్నట్టు బాడీలో, గుండెల్లో నొప్పి, ఇక్కడ నుంచి బాడీ పెయిన్స్, ఇంకా డిస్టర్బ్ చేసినా మొత్తం సీరియస్ అయిపోతారు. అప్పుడు నేను మొత్తం ప్రేయర్లోనే ఉంటాను. ఇంకా మొత్తం నైట్లు హెడ్ ఫోన్స్ పెట్టుకుని ప్రేయర్ వినడం, సాంగ్స్ వినడం, యూట్యూబ్ లైవ్ చూడడం, అలా మేలుకునే ఉంటాను నైట్ మొత్తం, నిద్రపోను. అప్పుడు ప్రశాంతంగా నాకు నిద్ర పడుతుంది. అప్పుడు ప్రశాంతంగా పడుతుంది. ఇప్పుడు ఈ రోజు దురాత్మ బయటికి రావాలి. వెళ్ళిపోవాలా? అవునండి, వెళ్ళిపోవాలని చెప్పు. వెళ్ళిపోవాలండి. నాలో ఉన్న పిశాచి యేసు నామములో విడిచి వెళ్ళిపోవాలి. ఇప్పుడే రైట్. రెడీగా ఉన్నారు? మైక్ ఇచ్చేసేయండి. ఎస్, ఆ పిశాచి బయటికి రావాలి. ఇక ఈ బిడ్డ పంపించమని చెప్పాడు. ఇక దురాత్మ కూడా ఉండడానికి వీల్లేదు. అందరు చేతులు చాపండి. ముందుకు రండి, కొంచెం ముందుకు రండి. రైట్. మీలో నుంచి ఏదో బుస్సున పొంగి వస్తుంది చూడండి. బుస్సున కళ్ళు మూసుకోండి. ఎస్, బుస్సున ఏదో పొంగి వస్తుంది. యేసుక్రీస్తు నామంలో ఒంట్లో ఉన్న చీకటి, అపవిత్రాత్మలో, దుష్టాత్మలో, ఒంట్లో ఉన్న దుష్టాత్మలో గట్టిగా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఎస్, గట్టిగా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఎస్, ఒంట్లో ఉన్న దురాత్మలు బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామంలో బయటకు వచ్చేస్తున్నా. యేసు నామంలో శబరణ దరజీ. ఎస్, దురాత్మ మీలోంచి బయటకు వచ్చేస్తుంది, కదులుతుంది.
బాడీ షేక్ అవుతుంది, షేక్ అవుతుంది, కదులుతుంది. అగ్ని వాగ్ని అభిషేకం మీపై బలంగా దిగొస్తుంది. వాగ్ని అభిషేకం, దురాత్మ వాగ్నిలో కాలిపోతుంది. యేసు క్రీస్తు నామంలో కాలిపోతుంది. ఎస్, కాలిపోతుంది. యేసు నామంలో కాలిపోతుంది. ఎస్ ఎస్, దురాత్మ బయటపడుతుంది. చూడండి, బయటపడుతుంది. ఎస్, బయటపడుతుంది. ఎస్, బయటపడుతుంది. ఎస్, నా చేయి పెట్టంగానే బయటపడుతుంది. బయటపడుతున్నా, బయటపడుతున్నా, బయటికి రా. యేసు నామంలో బయటకు వచ్చేస్తున్నా, బయటకు వచ్చేస్తున్నా. ఎస్, దురాత్మ వీడ్చేసి బయటకు వచ్చేస్తుంది. యేసు నామంలో అరుస్తూ బయటకు వచ్చేస్తున్నావు, అరుస్తూ బిడ్డ విడిచేసి వెళ్ళిపోతున్నావు. యేసు నామంలో పొట్టలో నుంచి, పొట్టలో నుంచి, పొట్టలో నుంచి అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. గట్టిగా అరుస్తూ, దురాత్మ అరుస్తూ బయటకు వచ్చేస్తుంది. యేసు నామంలో ఎస్, అది విడి బయటకు వచ్చేస్తుంది. యేసు నామంలో బయటకు వచ్చేస్తున్నావు, బయటకు వచ్చేస్తున్నావు. యేసు క్రీస్తు నామంలో ఎస్ బ్రదర్, 3 మెట్లు, 3 అడుగులు ముందుకేయండి, 3 అడుగులు ముందుకేయండి. 1 2 3 రైట్. ఈ అనాయింటింగ్ ఆయిల్ ఎస్ చేతులు వేస్తాను. ఎస్, నోట్లు వేసుకోండి, నోట్లు వేసుకోండి. ఎస్, నోట్లు వేసుకోండి. ఇప్పుడు చేయి పైకెత్తండి. 2 చేతులు, 2 చేతులు. వాగ్నాభిషేకం, వాగ్నాభిషేకం బలంగా దిగొస్తుంది. పొందుకోండి. అందరు చేయి పైకెత్తండి. అందరు కూడా, ఎక్కడున్న వాళ్ళు కూడా చేయి పైకెత్తండి. యూట్యూబ్ లైవ్ చూసే బిడ్డలు, ఫేస్బుక్ లైవ్ చూసే బిడ్డలు, వాగ్ని అభిషేకం, వాగ్ని అభిషేకం. బ్రదర్, మీ పైకి బలంగా దిగొస్తుంది. పొందుకోండి వాగ్ని అభిషేకం. పొందుకోండి. తల్ల ఉన్న దురాత్మలు విడిచేసి బయటకు వచ్చేస్తున్నాయి, విడిచేసి బయటకు వచ్చేస్తున్నాయి. యేసు క్రీస్తు నామములో బయటకు వచ్చేస్తున్నాయి. యేసు నామములో ఆమేన్. అమ్మ మీరు రండి అమ్మ. ఓ షబబబకరకుసి రెబెకెడెకెసే. ఎస్, మీరు కూడా చేయి పైకెత్తండి. ఓ కర్కు షబజా. ఎస్, వాగ్ని పొట్టలోనికి, అగ్ని పొట్టలోనికి, పొట్టలోనికి అగ్ని వెళ్తుంది. యేసు నామములో వాగ్ని బలంగా మీద దిగి వస్తుంది. రిసీవ్ చేసుకోండి. అభిషేకం బలంగా దిగి వస్తుంది. యేసు క్రీస్తు నామములో పొందుకోండి అమ్మా. అభిషేకాన్ని పొందుకోండి. ఒంట్లో ఉన్న దురాత్మ బయటకు వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. యేసు క్రీస్తు నామములో, యేసు క్రీస్తు నామములో ఇంట్లో పనిచేసే శక్తులు కాల్చేస్తున్నాను, కాల్చేస్తున్నాను. బంధకాలు తెంచేస్తున్నాను. యేసు క్రీస్తు నామములో. Clap your hands and say thank you Jesus. Shout and say hallelujah. Clap your hands and say thank you Jesus. అందుగట్టిగా చెప్పులు కొట్టి వందనాలు యేసయ్యా అని చెప్పండి. Shout and say hallelujah. Yes, అందరూ నిలబడండి.